రైట్గా తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన విజయ్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లో ఒక స్థానాన్ని వదులుకొనున్నారు. కొద్దిసేపటి క్రితం విజయ్ తాను పోటీ చేసి గెలిచిన తిరుచి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. ఇక నుంచి ముఖ్యమంత్రి విజయ్ పెరంబూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే తిరుచి ఈస్ట్కి విజయ్ రాజీనామాతో అక్కడ మరో 6 నెలల్లో ఉప ఎన్నిక రాబోతోంది. తిరుచి రాజీనామాతో ఇప్పుడు మళ్లీ తమిళనాడులో ఆ సీటు ఎవరికి ఇస్తారనే దానిపై చర్చ మొదలైంది. టీవీకే పార్టీకే ఇస్తారా లేదా తమకు మద్దతు ఇస్తున్న పార్టీలో వేరే వారికి ఇస్తారా? వీసీకే పార్టీ తనను కేటాయించాలని ఇటీవల విజయ్ ప్రభుత్వం ఏర్పాటు మద్దతు సందర్భంగా డిమాండ్ చేసింది. అయితే ప్రస్తుతం వీసీకే ప్రభుత్వంలో చేరకుండా వెలుపల నుంచి మద్దతు ఇస్తోంది. ఇప్పటికే తాము డీఎంకేతో కలిసి ఉన్నామని వీసీకే స్పష్టం చేసింది. మరి తిరుచి ఈస్ట్ నుంచి పోటీ ఎవరు చేస్తారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. రాజేంద్ర, ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టారు, అయితే గత ఎన్నికల సందర్భంగా విజయ్ 2 స్థానాలకు పోటీ చేయడం జరిగింది. ఒకటి తిరుచి ఈస్ట్, ఇంకోటి పెరంబదూర్ స్థానాలకి రెండింటికి పోటీ చేయడం జరిగింది. 2 స్థానాల్లో కూడా విజయం సాధించడం జరిగింది. అయితే యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం ఒకరు ఒక స్థానాన్ని మాత్రమే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు విజయ్ ప్రాతినిధ్యం వహించేది పెరంబదూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని ఫైళ్లని సంతకాలు చేశారు. ఆ తర్వాత తన ఏదైతే తిరుచి స్థానానికి సంబంధించి రాజీనామాను కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకరు ఒక స్థానాన్ని మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి కాబట్టి తిరుచి స్థానానికి వదులుకుంటున్నట్టు కూడా ముందు నుంచి కూడా విజయ్ చెబుతూ వచ్చారు. సో ఇప్పుడు ఆ విధంగా రాజీనామా చేయడం జరిగింది. యాజ్ పర్ ది రూల్స్, అసెంబ్లీ నిబంధనలు, అదేవిధంగా ఎన్నికల నిబంధనల ప్రకారము ఏదన్నా ఒక అసెంబ్లీ స్థానం కానీ ఒక పార్లమెంటు స్థానం కానీ ఖాళీ అయిన 6 నెలల లోపల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు తిరుచి స్థానానికి కూడా మరో 6 నెలలో ఉప ఎన్నిక రాబోతుంది. అయితే ఇక్కడంతా కూడా మరోసారి ఇక్కడ రాజకీయ రగడ చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాము నిన్న ఏదైతే తన పార్టీకి మద్దతు ఇస్తారు, టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలంటే గనక తనకు తిరుచి స్థానం తమకు కేటాయించాలి, అంటే అక్కడ 2 ఉప ఎన్నిక వస్తే గనక అది మాకు కేటాయించాలి, ప్లస్ ఉప ముఖ్యమంత్రి పదవి తమకు కేటాయించాలని చెప్పి డీసీకే నిన్న డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ నేపథ్యంలోనే ఆ విధంగా కూడా విజయ్ ఆలోచన చేయడం జరిగింది. కానీ చివరికి డిఎంకే ఏదైతే చెప్పిందో వామపక్షాలు కానీ వీసీకే పార్టీ కానీ తమతోనే ఉంటుంది, తమతోనే ఉండాలి, దశాబ్దాల కాలంగా తమతో కలిసి పనిచేశారు కాబట్టి తమతో ఆ మిత్రత్వం కొనసాగించాలని చెప్పేసి డిఎంకే అధినేత స్టాలిన్ వారిని కోరడంతో ఈ పార్టీలన్నీ కూడా మళ్ళీ డిఎంకేతోనే అనుబంధం కొనసాగిస్తున్నాయి. విజయ్ ప్రభుత్వం నిలబడాలి, విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాబట్టి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు వాళ్ళు టీవీకేకి మద్దతు ఇస్తున్నారు. ఆ విషయాన్నే వారు ఈ రోజు వెల్లడించారు, నిన్న కూడా వెల్లడించడం జరిగింది. ఏదైతే విజయ్ ప్రభుత్వానికి తాము వెలుపల నుంచి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు విజయ్ పార్టీ ముందున్న ప్రధాన ప్రశ్న, సమస్య, అదేవిధంగా ఈ సీటు కేటాయింపు తిరుచి ఈస్ట్ ని ఎవరికి కేటాయిస్తారు అన్న దాని మీదనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ గనక వీసీకే కోరినట్లు ఆ స్థానాన్ని వీసీకే పార్టీకి కేటాయిస్తే వీసీకే పార్టీ ఇక విజయ్ పార్టీకి అనుబంధంగా కొనసాగుతుంది. ఒకవేళ వీసీకే పార్టీకి కేటాయించని పక్షంలో మరెవరికి కేటాయిస్తారనేది కూడా ఇక్కడ ప్రశ్న. అంటే మళ్ళీ టీవీకే పార్టీలో ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వారికే కేటాయిస్తారా, లేకపోతే ఇంకెవరికన్నా కేటాయిస్తారన్నది కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ కనుక వీసీకే పార్టీకి కేటాయించిన పక్షంలో టీవీకే పార్టీలోనే ఎవరికి కేటాయిస్తారన్నది కూడా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే తిరుచి ఈస్ట్ స్థానానికి విజయ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత మరోసారి రాజకీయంగా దీని మీద చర్చ మొదలైంది. 6 నెలలలోపు దీనికి ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల సందర్భంగా మళ్ళీ ఏమైనా సమస్యలు తలెత్తితే ఎలా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం 120 స్థానాల మద్దతు ఉన్నప్పటికీ అందులో ఏ 3 లేదా ఏ 2 రాజీనామా చేసినా, ఏ 2 మద్దతు ఉపసంహరించుకున్నా మళ్ళీ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు విజయ్ ఏం చేయాలనుకున్నా, ఒక్క అడుగు ముందుకు వేయాలనుకున్నా సరే ఆచితూచి వేయాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుత ప్రభుత్వం టీవీకే ప్రభుత్వానికి ఉంది. మరి విజయ్ ఏ తరహా నిర్ణయం తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. రాజేంద్ర, ఇక గతంలో కూడా చాలా ఊహాగానాలు విన్నాం. తిరుచి ఈస్ట్ నుంచి టీవీకే తరపున అయితే త్రిష నిలబడే అవకాశాలు ఉన్నాయని మనం చాలా ఊహాగానాలు. దాని వరకు ఎంతవరకు నిజమంటారు? రాజకీయంలో ఏదన్నా జరగచ్చు. ఎందుకంటే మనం చూసాం ఈ రోజు ఏదైతే విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా త్రిష చేసిన హడావిడి,
త్రిష చుట్టూ జరిగిన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు, నాయకులు తిరగడం కావచ్చు, అధికారులు ఆమెకి ఇచ్చిన గౌరవం కావచ్చు, అదేవిధంగా ఎన్నికల ఫలితాల సందర్భంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని తాను పూజలు నిర్వహించానని చెప్పేసి విజయం కోసమే తాను పూజలు నిర్వహించానని చెప్పేసి చెప్పడం కావచ్చు. ఫలితాలు వచ్చిన వెంటనే విజయ్ పార్టీ అత్యధిక స్థానాలు తిరగడంతో విజయ్ నివాసానికి స్వయంగా వచ్చి త్రిష అభినందనలు తెలపడం కావచ్చు. ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక ఏదైతే రాజకీయంలో ఊహాగానాలకు తావుండదు, ఖచ్చితంగా ఊహాగానాలు జరుగుతూనే ఉంటాయి. సో ఇది కూడా అలాంటిది అనుకోవచ్చు, లేదా సీటు కేటాయించు. ఎందుకంటే రాజకీయాల్లో అన్నీ జరుగుతాయి, మనం జరగదు అనుకున్నది అంటూ ఏమీ లేదు. రాజకీయంలో శత్రువులు ఉండరు, శాస్త్ర మిత్రులు ఉండరు. అలాగే సీట్ ఎవరికి కేటాయించాలన్నా జరిగిపోతుంది. కాబట్టి అది త్రిష కేటాయిస్తారా, లేకుంటే టీడీపీలో మరొకరికి కేటాయిస్తారా, లేకుంటే బీసీకే పార్టీకి కేటాయిస్తారా అనేది మనకి కొద్ది రోజులు ఆగితే మాత్రం తెలుస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.